వెల్కమ్ టు VB8 న్యూస్. మేడ్చల్ మున్సిపాలిటీ ప్రాంతంలో గౌడవెల్లి గ్రామంలో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ కోడలు క్షమితా మేడం డోర్ టు డోర్ ప్రచారం. ఈ ప్రచారంలో భాగంగా కిస్టాపూర్ బీజేపీ టీం అభిలాష్ రెడ్డి, అర్జున్, సందీప్, దగ్గు విక్రమ్, సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామచందర్ రెడ్డి, టైలర్ రాజు, హనుమాన్ రెడ్డి, బుచ్చిరాములు, హరీష్ గౌడ్, విక్రమ్ రెడ్డి, వంగర శ్రావణ్, ఉప్పల అరవింద్, బూట్ ఇన్ఛార్జ్ ప్రశాంత్, సాయి, యువ నాయకుడు వేముల అభిలాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గంలో బూత్ ఇన్ఛార్జెస్ ని కలవడం జరిగింది. ఇక్కడ 87, 88 బూత్ వచ్చినాయి. 2 బూత్ల గ్రామం ఇది. ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ నేను ఫస్ట్ మేడ్చల్ రూరల్లో ఫస్ట్ చేసిన గ్రామం ఇది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అది అందరిలో జనాలలో కనిపిస్తుంది, కార్యకర్తల్లో కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అది ఈరోజు మార్కెట్ కూడా ఉంది కాబట్టి కార్యకర్తలు అయితే చాలా హుషారుగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు బూత్ ఇన్ఛార్జ్ కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ఆఖరి చిన్న పిల్లలు కూడా మోడీ గారి ఫోటోలు వేసుకొని మీరు చూసినట్టయితే ఫోటోలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా చిన్న పిల్లల నుండి పండు మిసల్ గారికి అందరూ కూడా మోడీ గారికి ఓటేస్తామని అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీకే వేస్తామని చెప్తున్నారు. జై బీజేపీ, జై ఈటెల. ఇక్కడ బీజేపీ ప్రచారం చేస్తున్నారు కదా, ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? ఇది ప్రచారం లెక్క లేదండి, ఆల్మోస్ట్ విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళంతా వాళ్ళే ఇంట్లోకి పిలిచి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ప్రచారం లెక్క లేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఆల్మోస్ట్ విన్ డిక్లేర్ అయిపోయింది. కానీ కేవలం మెజారిటీ కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈటెల ఇంత ముందేమో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా 2 దాపాలు చేశాడు. తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా చేస్తున్నాడు, అక్కడనే ఓడిపోయాడు. మరి ఇక్కడ జనాల నాడి ఇప్పుడు అక్కడ పబ్లిక్ ఏమనుకున్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడు గజ్వేల్లిలో సీఎం కేసీఆర్ పైన పోటీ చేశారు. ఆల్రెడీ అక్కడ మన హుజరాబాద్లో గెలుస్తుండని చెప్పేసి రాంగ్ ప్రొపగండా లేపి సరే ఇక్కడ అక్కడ 2 దగ్గర మాకు అందుబాటులో ఉండడని చెప్పి వాళ్ళంతా వాళ్ళే కావాల్సుకొని ఆయన మీ పడనోళ్ళు అట్లా చెప్పి దాన్ని రాంగ్ మెసేజ్ చేసి అట్లా చేశారు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు మాత్రం భారీ మెజారిటీతోనే ఆయనని ఢిల్లీకి పంపిస్తున్నారు. మన మోడీ గారికి ఫస్ట్ సీటు బహుమతిగా భారీ మెజారిటీతోని కనీవిని ఎరగని రీతిలో భారీ మెజారిటీతోని ప్రభాకర్ రెడ్డి ముఖాముఖి అభిలాష్ రెడ్డి సో అది బీజేపీ పార్టీకి గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ నేను పాల్గొంటున్నాను. సో అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అంతకుముందు ఇక్కడ బీజేపీ పార్టీలో ఒక 2-3 ఉండేవాళ్ళు. అప్పటి నుంచి తర్వాత టీం అంతా ఫామ్ చేసుకోవడం, టీం ఫామ్ చేసి అందరు మా మిత్రులు అందరు కలిసి టీం ఫామ్ చేశాము. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా మంచి మూవ్మెంట్ తీసుకొచ్చాము. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా 6 months టైంలో వచ్చాయి కాబట్టి సో దీనికి మా యూత్, మా మిత్రులు అందరూ కలిసి మా ఈసారి పెద్ద ఎత్తున ఖచ్చితంగా చాలా మంచి మెజార్టీ తీసుకురావాలని గత 1 month నుండి సాశక్తిగా చేస్తూ ఉన్నారు ప్రచారణ. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఫస్ట్ టైం ఈటెల రాజేందర్ గారి కూడా రావడం, అప్పుడు ఆమె మొదటి రోజు రావడానికి లాస్ట్ రోజు రావడానికి తను చూసిన డిఫరెన్సెస్, ఇప్పుడు అలాగే మధ్యలో ప్రజలు అడిగి చూస్తున్నారు. సో 100% ఊళ్ళో ఖచ్చితంగా చాలా మంది బీజేపీకి అనుకూలంగా. ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ తరఫున రాయి లక్ష్మారెడ్డి గారు, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ గారు, ప్లస్ కాంగ్రెస్ తరఫున పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళే, తర్వాత కాంగ్రెస్లో వచ్చారు. ఆయన కూడా రవాణా శాఖ మంత్రివర్యులు చేసిన వాళ్ళే కాంగ్రెస్, సునీత మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎలా ఉంది, ప్రజానాడి ఎలా ఉంది? ఈ గ్రామం వచ్చేసరికి ఇంతకుముందు గత ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కి వేసి గెలిపించారు, కాంగ్రెస్ కి కూడా వేసి గెలిపించారు. కాకపోతే ఈసారి ముఖ్యంగా ఈ లోక్సభ ఎలక్షన్స్ లో ఏంటి అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది.
సో ఈ దేశంలో మోడీ అనే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఆయనకి ఇప్పుడు స్వార్థం అనేది ఉండదు. ఆయన కుటుంబం భారతదేశం. ఒక్క ప్రశ్న, మీరు చాలా యువకుడు, చాలా రోజుల నుంచి బీజేపీ తరఫున పోరాడుతున్నారు, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కౌన్సిలర్స్ కూడా బీజేపీ తరఫున గెలిచారు. మనకు అందుబాటులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేదు, ప్లస్ డిగ్రీ కాలేజీ లేదు. గత సంవత్సరం 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది మోడీ గారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు, ప్లస్ సెంట్రల్లో బీజేపీ. అక్కడి నుంచి కూడా రూపాయి మనకు ప్రభుత్వ నిధులు ఏమి, సెంట్రల్ ప్రభుత్వ నిధులు ఏమి వస్తాయో టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే నినాదము వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 100% గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నాడి కూడా అలాగే వినిపిస్తుంది, మీరు కూడా అలాగే చెప్తున్నారు. ఒకవేళ వస్తే మన మేడ్చల్లో కార్పొరేట్ హాస్పిటల్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలంటే ఎక్కడో ఒక 6 కిలోమీటర్ 8 కిలోమీటర్లు దూరం వెళ్ళవలసి వస్తుంది. పబ్లిక్ ప్రజలు, విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మెట్రో లైన్ తీసుకొస్తామని అంటున్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే? గత పార్టీలు చేసిన ఆరోపణలు అన్ని కరెక్ట్ లేవండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్మశాన వాటికి అంతకుముందు చూసుంటారు. యాక్చువల్లీ వాటికి ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, వీళ్ళంతా జస్ట్ కలరింగ్ మాత్రమే. సో అట్లాంటి చాలా స్కీమ్ ప్రజలకు తెలియదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ వీళ్ళ రకంగా కలరింగ్ చేసుకుని చూపించారు. సో ఒక డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, ఖచ్చితంగా తెప్పిస్తాము అని చెప్పేసి. కాకపోతే ఆ దురదృష్టవశాలను పిలవలేదు. కానీ ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు ఏంటి రిక్వెస్ట్, వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కావాలా, ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో నా నమ్మకం నాకు 100% ఉన్నది. ఆయన గెలిపించాక సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఖచ్చితంగా అవి కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను వచ్చే 5 రోజుల్లో. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వచ్చిందే ఇప్పుడు జస్ట్ 2-3 months అయింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే ఇప్పుడు వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎంపీగా ఉంది, స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఆయన ప్రచారంలో కూడా నేను ఇక్కడ కాలేజీ కట్టిస్తాను, డిగ్రీ కాలేజ్ తెప్పిస్తాను, కార్పొరేట్ హాస్పిటల్ తెప్పిస్తాను, ఐటీ డబ్బులు తెప్పిస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పేసి చెప్పింది ఎంపీగా పోటీ చేస్తుంది. ఇప్పుడు సీఎం అయింది, మాటలు. ఇప్పుడు దాని యొక్క మీ యొక్క ప్రస్తావన ఏంటి? సీఎం యొక్క మాట ఇప్పుడేమంటుండ్రు, కేంద్ర ప్రభుత్వము ఏమి ఇస్తలేదు, నిధులు గాది గుడ్డు ఇస్తుంది అని చెప్పేసి ఎక్కడ మీడియాలో అయినా అదే చూపిస్తున్నారు. ఎక్కడ మీటింగ్ లో పెట్టినా ఎక్కడ దాని మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒక సీఎం క్యాండిడేట్ కేంద్ర ప్రభుత్వం గాడి గుడ్డు ఇస్తుందని చూపించడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకు అవసరం ఉన్నప్పుడు బడే అడిగాడు, కావాల్సిన నిధులు తీసుకున్నాడు, గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. ప్లస్ ఒక్కటి మైనస్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూడండి పేరుకి ఒక సీఎం కానీ అక్కడ 4 సీఎం ఉన్నట్టు కనిపిస్తుంది. సో వాళ్ళు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలియని విషయం. సో ఖచ్చితంగా ఇప్పుడు మేజర్ కి సంబంధించిన మాకు ఇటీవల గెలిపే ముఖ్యం. ఆయన గెలిస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారమా, స్టేట్ గవర్నమెంట్ సహకారమా, 2 కంబైండ్ ఈ 2 కలిసి అయినా సరే ఖచ్చితంగా ఒక మేజర్ సంబంధించిన అవసరాలను తీర్చుకుంటామని అనుకుంటున్నాను. సో అదైతే ఖచ్చితంగా ప్రభుత్వ కాలేజ్ అండ్ మెట్రో అయితే ఖచ్చితంగా మాకు ఫోకస్ ఉంది. ఐటీ అయితే స్కోప్ ఉన్నది. ఇక్కడ నుండి ఒక 400 members ఎవ్రీడే ఇక్కడ నుండి గచ్చిబౌలి వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ కోసం చేయాల్సింది. ఇక్కడ మేడ్చల్లో కూడా మేము ఐటీ ఫోరం అనేది ఫామ్ చేస్తున్నాము. త్వరలో ఆ బాడీ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. రిజిస్ట్రేషన్. జై బీజేపీ. 2 టర్ములు మోడీ గారు చేసినటువంటి పనితనం మీద ఈరోజు 3వ ఎన్నికలకు పోవడం జరుగుతూ ఉంది. ఫస్ట్ సారి, సెకండ్ సారి ప్రజలు మెప్పించి ఒప్పించి పరిపాలన ఎట్లాంటి పరిపాలన అందించిందో ఇంకా వచ్చే 5 ఏళ్ళు దానికి భిన్నంగా అందించాలని చెప్పి మోడీ గారు కృతనిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో వెళ్తా ఉన్నారు. దానికి ప్రజలంతా కూడా మోడీ గారిది లేకపోతే దేశం ఆగమైపోతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్లో అసలు ఎవరు రాజ్యం వెళ్తారనేది, ఎన్ని సీట్లు వస్తాయనేది వాళ్ళకు ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. మేము ఎవరు కూడా మాకు శత్రువులు గారు, కేవలం
ప్రజలందరూ బాగుండాలి, దేశాన్ని బాగుంచాలి అనే ఉద్దేశంతో మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికంతా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా బాహటంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు చేస్తున్నటువంటి పనులలో అయోధ్యలో రామ మందిరము, కాశ్మీర్లో 370 ఆర్టికల్, దేశంలో టెర్రరిజం నిర్మూలన, ఇంటర్నల్ కానీ అవుటర్నల్ కానీ దేశాన్ని ఒక పటిష్టమైన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాడు. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. దానికి మన అదృష్టానికి మేడ్చల్ మల్కాజ్గిరికి ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్ గారు